హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఈరోజే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎస్బీఐ క్లర్క్స్ అప్రెంటిస్ది సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, 8,500 పోస్టులకు సంబంధించి విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 620 పోస్టులు, తెలంగాణ రాష్ట్రానికి 460 పోస్టులు ఉన్నట్లుగా అప్లికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు విడుదలైనటువంటి ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించిన అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇది అర్హులు వెంటనే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్లోనికి వెళ్ళి ఏ డీటెయిల్స్ మెన్షన్ చేశారు, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఫీజు ఎంత, ఏ డిస్టిక్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేటువంటి వివరాలు మనం అప్లికేషన్కి లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఫ్రెండ్స్, సో ఈ రోజు నుంచి 20వ తారీఖు నుంచే అప్లికేషన్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్, వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి 100% జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎటువంటి ఫేక్ న్యూస్ మన ఛానల్ నుంచి రాదు. ఫ్రెండ్, సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్. సో ఇది అప్రెంటిస్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లరికల్ అప్రెంటిస్ కింద వచ్చినటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, సో ఆన్లైన్ ఎగ్జామ్ కూడా జనవరి 21 2021 జనవరిలోనే ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి టైం 20వ తారీఖు 11 నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో మనం కనుక చూసినట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా 620 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్సీలకి 99, ఎస్టీలకి 43, ఓబీసీ క్యాండిడేట్కి 167, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 62, యూఆర్ క్యాండిడేట్స్కి 249, అదర్ రిజర్వేషన్స్కి 249 పోస్టులు, మొత్తంగా కలుపుకొని 620 పోస్టులు వేకెన్సీ ఉంది. ఫ్రెండ్స్, ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి టోటల్గా 460 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, సో ఎస్సీలకు సంబంధించి 73, ఎస్టీలకు సంబంధించి 32, ఓబీసీ క్యాండిడేట్కి 124, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 46, యూఆర్ క్యాండిడేట్స్కి 185. టోటల్గా మనం చూసుకుంటే 480 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి మన డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేటువంటి వివరంలోకి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 620 పోస్టులు గాను, శ్రీకాకుళం డిస్టిక్లో 33 పోస్టులు, విజయనగరం డిస్టిక్లో 29 పోస్టులు, విశాఖపట్నంలో 44, ఈస్ట్ గోదావరి 62, వెస్ట్ గోదావరి 75, కృష్ణా డిస్టిక్ 53, గుంటూరులో 75, ప్రకాశం డిస్టిక్ 47, నెల్లూరు డిస్టిక్ 37, చిత్తూరు 43, వైఎస్ఆర్ కడప డిస్టిక్ 51, అనంతపూర్కి 28, కర్నూలుకి 43 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, సో అత్యధికంగా మనం చూసుకుంటే గుంటూరు డిస్టిక్కి ప్లస్ ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఉన్నాయి. ఫ్రెండ్స్, అత్యధికంగా పోస్టులు. ఇక మనం తెలంగాణలోని కనుక తెలంగాణ వేకెన్సీ ఒకసారి మనం చూస్తే ఇక్కడ 460 పోస్టులకి తెలంగాణ వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, సో ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 21 పోస్టులు, టేల్ 9, జనగాం 10, జయశంకర్ 12, జోగులాంబ 9, కామారెడ్డి 16, కరీంనగర్ 14, ఖమ్మం 24, కొమరం భీం 7, మహబూబాబాద్ 12, మహబూబ్ నగర్ 33, మల్కాజ్గిరి 5, మంచిర్యాల 8, మెదక్ 14, నాగర్ కర్నూలు 15, నల్గొండ 22, నిర్మల్ 11, నిజామాబాద్ 39, పెదపల్లి 10, రంగారెడ్డి 22, సంగారెడ్డి 20, సిద్దిపేట 17, సిరిసిల్ల 6, సూర్యాపేట 28, వికారాబాద్ 23, వనపర్తి 12, వరంగల్ 4, వరంగల్ రూరల్ 11, యాదాద్రి భువనగిరి 16 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏజ్ విషయానికి వచ్చి మనం డిస్కస్ చేసినట్లయితే ఏజ్ గురించి సో మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years ఇచ్చారు. ఫ్రెండ్స్, 20 ఏళ్ల నుంచి 28 మధ్యలో ఉన్నటువంటి వారు
మరి అప్లై చేసుకోవచ్చు. 31/10/2020 నాటికి, అక్టోబర్ 31 నాటికి 28 సంవత్సరాలు మించకూడదని చెప్పి ఇవ్వటం జరిగింది. అయితే రిలాక్సేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే బీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా 5 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్ ప్రకారంగా కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనం చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేషన్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నటువంటి వారైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, బీటెక్ చదువుకున్నటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే ఫ్రెండ్స్. సో డ్యూరేషన్ ట్రైనింగ్ అంటే 3 years ఓన్లీ, అంటే 3 years మాత్రమే అప్రెంటిస్ కింద చేయడానికి ఇక్కడ వీళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ద షెడ్యూల్ అప్రెంటిస్ షుడ్ బి విల్లింగ్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఐఐబి డ్యూరింగ్ 3 years అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ ఇన్ ద బ్యాంక్. సో మిమ్మల్ని అప్రెంటిస్ టైంలో ఎంగేజ్మెంట్ చేయడానికి మీరు ఈ 3 సంవత్సరాలు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ తర్వాత కనుక మనం చూస్తే మనకు వచ్చినటువంటి స్టైపెండ్ లేదా బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయంటే, అప్రెంటిస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టైపెండ్ 15,000 per month డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్. అంటే మొదటి సంవత్సరానికి 15,000 ప్రతి నెల జీతంగాను, రెండవ సంవత్సరానికి 16,500 రూపాయలు జీతంగాను, మూడో సంవత్సరానికి 19,000 జీతంగాను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్. అంటే ఇవి కాక ఇంకెటువంటి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ వారికి ఇవ్వబడవు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఇక సెలక్షన్ ప్రాసెస్ లోనికి వెళ్తే, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ విషయానికి వస్తే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి 25 మార్క్స్, ప్లస్ జనరల్ ఇంగ్లీష్ గురించి 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి 25, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కలుపుకొని 25, టోటల్గా 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో 100 questions అండ్ 100 మార్క్స్. ఒక్కోదానికి 15 నిమిషాల చొప్పున కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. 1 hour మాత్రమే టైం ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ గురించి మనం కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనం తెలంగాణకు కనుక మనం చూస్తే, తెలంగాణకు చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేయడానికి కుదరదని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ గురించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు, ఆన్లైన్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా వారేం చేయరు ఫ్రెండ్స్, కేవలం రీడింగు, రైటింగు, స్పీకింగు అండ్ అండర్స్టాండింగ్ గురించి వాళ్ళు మనల్ని ప్రత్యేకంగా ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారంటే, ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఫిట్గా ఉన్నాం, మనం జాబ్కి సూటబుల్ అవుతాం అని చెప్పేసి మనం బ్యాంకులో పనిచేయడానికి మన మెడికల్ ఫిట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ని తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుందంటే అంతకుమించి ఇంకేం లేదు. సో మనం ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీజు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కేటగిరీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 300 రూపాయలు ఆన్లైన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి అంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలనేటువంటి గైడ్ లైన్స్ ఇక్కడ వాళ్ళు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు మీరు చూడండి. సో మనం ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే sbi.co.in/careers మనం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో అప్లై చేసుకున్నటువంటి కాల్ లెటర్స్ బై పోస్ట్లో రావటం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేశారు. మెసేజ్ రూపంలో కూడా ఇవ్వటం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలియజేశారు. సో ఆ తర్వాత మనం అప్లికేషన్ చేయడానికి ముందుగా మనం రెడీ పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్స్ ఇక్కడ లాస్ట్ పేజీలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్స్, ఇమేజ్ ఎట్లా ఉండాలి, సిగ్నేచర్ ఇమేజ్ ఎట్లా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అట్లాగే ఫోటోగ్రాఫ్స్ ఏవి పెట్టాలి,
మొదలగు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ లాస్ట్ పేజ్లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అప్లై చేసి ముందుగా ఇవన్నీ ఖచ్చితంగా మీరు చూసి ఆ ప్రకారంగా అన్నీ సిద్ధం చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. మనం చూసుకుంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది అప్రెంటిస్ కింద 3 years అప్రెంటిస్ కింద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ జాబ్స్ కావు. ఇన్ కేస్ అప్రెంటిస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదైనా పర్మనెంట్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పటికైతే 3 years అప్రెంటిస్ మాత్రమే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో అర్హులైనటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒక స్టేట్ వాళ్ళు కేవలం ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండవ స్టేట్కి అప్లై చేసుకోవడానికి అనర్హులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ వైడ్ బ్యాంక్ కాబట్టి వేరే రాష్ట్రంలో కూడా అప్లై చేసుకోవచ్చు అనుకుంటారు. అయితే దీనికి సంబంధించి కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే అర్హులు వారు, రెండవ రాష్ట్రానికి చేయడానికి వీలు పడదు ఫ్రెండ్స్. సో స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్. సో అర్హులైనటువంటి వారు త్వరగా లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మ్యాటర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.